మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనము వాక్య ధ్యానముగా ఇప్పుడే చదువుకున్నాం. ఈ సందర్భాన్ని మనము అనేక పర్యాయాలు చదివి ఉండవచ్చు, విని కూడా ఉండవచ్చు. ఏదైనా ఒక విషయం గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అనంటే మన ప్రభువు పలికిన మాట, ఇంకా చెప్పాలి అనంటే మన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించిన దేవుడు పలికిన మాటగా భావించాలి. దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు అనంటే ఆయన ఉద్దేశములు మన తలంపులకు ఊహలకు అందనంత స్థాయిలో ఉంటాయని మొదట మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆయన ఉన్న స్థలంలో లోపలికి తీసుకెళ్ళడానికి స్థలం లేకపోతే ఇంటి పైకప్పు విప్పి పైనుంచి దింపుతున్నారు. ఇలాంటి స్లాబ్ ఉన్న కప్పును విప్పడం చాలా కష్టం, కానీ పాతకాలంలో ఈ గడ్డితోనో పెంకులతోనో అలా పైకప్పు ఉండేది. అలాంటి కప్పును విప్పి యేసు ప్రభు నిలుచున్న స్థలానికి ఆ పక్షవాయువు గల వ్యక్తిని మంచంతో సహా దింపుతున్నారు, అంటే పరుపుతో సహా దింపుతున్నారు. చదువుదాం ఒకసారి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండ్రి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్నవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరు. చదువుకున్న ఈ 12 వచనాలలో ఎవరో మోసుకొని వచ్చారో ఒక పక్షవాయువు గల వ్యక్తిని. యేసు ప్రభు పలానా వారి ఇంటిలో ఉన్నాడని తెలియగానే ఆ ఇంటి వద్దకు వచ్చారు. వాకిట కూడా స్థలం లేకపోతే వారు ఇంటి పైకప్పు విప్పడం ప్రారంభించారు. ఆ ఇల్లు ఎవరిదో మనకు తెలియని వారు వచ్చి మన ఇంటి పైకప్పును ఊడబెరుగుతున్నారనుకోండి, ఆ ఇంటి యజమాని మొదట గొడవకు దిగాలి. మేము కష్టపడి పైకప్పు స్లాబ్ లాగా వేసుకుంటే, ఇంకా ఇల్లులు కట్టేటప్పుడు ప్రత్యేకంగా స్లాబ్ వేసేటప్పుడు ఇంకా ప్రార్థన చేయించుకుంటారు. పునాది రాయి వేసేటప్పుడు ప్రార్థన, స్లాబ్ వేసేటప్పుడు అని మరీ ప్రత్యేకంగా సహాయం కోరుతూ దేవుని సహాయం చేయమని
ఆయన ఈ ఇంటిని కాపాడాలని కప్పు కొరకు, ఇంటి పై కప్పు కొరకు దేవుని తోడు, దేవుని నీడ కొరకు మనము ప్రార్థన చేయించుకుంటాం. కానీ ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలో పరిచయం లేనివారు, పరిచయం ఉన్నవారైనా సరే, సమీపస్తులైనా సరే, ఉన్నపాటున ఇల్లు ఎక్కారు, మిద్దపైకి ఎక్కారు, ఉన్న పైకప్పును ఊడదీస్తున్నారు. అది ఊడదీస్తున్నా కూడా ఆ ఇంటిలో వాకిట కూడా స్థలం లేనంతగా ప్రజలు కూర్చొని ఉన్నారు. సాధారణంగా మనము ఒక సందర్భం గురించి వింటూ ఉంటే ఒక చిన్న శబ్దమైనా, ఎవరైనా లోనికి ప్రవేశిస్తున్నా మన తల వెంటనే ఆ శబ్దం వైపు, లేకపోతే ఎవరు వచ్చారో అని వెనక్కి తిరిగి చూస్తాం. ఇప్పుడు ఎవరైనా లోపలికి ప్రవేశించినా చెబుతున్న నా వైపు కాకుండా మన తల వెంటనే పక్కకు తిరుగుతుంది, మన మెడ ఇటు తిరిగి ఎవరు వచ్చారో అని చూస్తాం మనం. కానీ ఈ మార్కు సువార్తలో యేసు ప్రభు ఆ ఇంట వాక్యం ప్రకటిస్తుంటే వింటున్న వారి ఏకాగ్రత, ఆసక్తి మొత్తం పైకప్పు ఎవరు విప్పుతున్నారనే దాని మీద లేదు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందామన్న ఏకాగ్రతతో వారు వింటున్నారంటే మన ప్రభు ఏ స్థాయిలో ఆ రోజు ఆ ఇంటిలో వాక్యం చెప్పి ఉండాలో మనం ఆలోచించాలి. మేము వచ్చాము, పక్షవాయువు గల వ్యక్తిని లోపలికి తీసుకురావాలనుకుంటున్నాం, కొంచెం దారి ఇవ్వండి అని అంటే ఇవ్వలేని పరిస్థితిలో వారందరూ నిమగ్నమైపోయారు దేవుని మాటలు వినటానికి. అంతే కదా, మాట్లాడుతున్నది వారికి ఎదురుగా కనబడుతున్న మనిషి ఆకారంలో ఉన్న వ్యక్తిగానే కనబడుతున్నాడు, కానీ ఆయన సాక్షాత్తు దేవుడు మనుషుల మధ్య నిలబడి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సంఘటనే మార్కు సువార్త 2వ అధ్యాయం. అంటే కూర్చున్న వారి ఆశ మొత్తం, అక్కడ కూర్చున్న వారిలో కొందరు అనుమానించేవారు ఉన్నారు. శాస్త్రులు 6వ వచనంలో చెప్తున్నాడు, ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుని. అంటే వారు కూడా వింటున్నారు, కానీ ఆ దైవ సంబంధమైన విషయాలు వారికి అర్థం అవ్వట్లేదు శాస్త్రులు అయినప్పటికీ. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం అనేక సందర్భాల్లో, చివరికి పిల్లలకు ఉపదేశించే సండే స్కూల్ పాఠాల్లో కూడా ఈ సందర్భం వచ్చింటుంది. ఉన్న పాటన పైకప్పు విప్పుతున్నారు అని అంటే కూర్చున్న వారందరికీ ఖచ్చితంగా శబ్దం అయితే వచ్చిండాలి. అది చిన్న పెంకుటిల్లైనా కావచ్చు, లేకపోతే ఏ బోధతోనో గడ్డితోనో చేసుకున్న పైకప్పు అయినా కావచ్చు. ఎవరైనా విప్పుతున్నారంటే ఖచ్చితంగా శబ్దాలు వచ్చిండాలి. ఆ విప్పుతున్న సమయంలో అయినా మీరు ఇల్లు పైకప్పు విప్పాల్సిన అవసరం లేదు, మీకు కొంచెం దారిస్తాము, లోపలికి ఇట్లనే తీసుకురండి అని కూర్చున్న వాళ్ళు లేవలేదు అక్కడ. అంటే యేసు ప్రభు ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశం, ఆ బోధ, ఆయన సువార్త ఎంత లోతుగా వారి హృదయంలోనికి ప్రవేశించిండాలో మనం కూడా ఆలోచించాలి ఈ విషయం. ఇది ఒక వంత అయితే, పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆ పరుపుతో మోసుకొని వచ్చారట. 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఇందులో తెలుసుకోవాల్సింది ఏముంది అని మనం అనుకోవచ్చు, కానీ పక్షవాయువు గల వ్యక్తిని 4 మోసుకొని వచ్చారు అని అంటే ఆ వ్యక్తి యొక్క శరీరంలో ప్రాణమైతే ఉంది, కానీ కదలని స్థితిలో ఉన్నాడు. ఎవరో వచ్చి సహాయం చేయాలి, ఎందుకంటే శరీరం మొత్తం పడిపోయింది, కాళ్ళు చేతులు పడిపోతేనే పక్షవాయువు అని అంటారు. పక్షవాయువు అంటే పెరాలసిస్. తమ పని వాళ్ళు చేసుకోలేరు. వారిలో ఆ రోగం లేదా అతనిలో ఆ రోగం ఉండటం వలన అలా పరుపు మీదనే మంచాన పడిపోయాడు.
ఆ వ్యక్తి జీవించుచున్నాడే కానీ ఏ స్థితిలో ఉన్నట్లుంది ఆయన జీవితం? ఆ రోగి యొక్క జీవితం జీవించుచున్నాడన్న పేరు మాత్రం ఉన్నదే కానీ చచ్చిన స్థితిలో ఉన్నాడు కనుక, కదలలేని స్థితిలో ఉన్నాడు కనుకనే పడిపోయి ఉన్నాడు. ఈ పడిపోయి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు మాట్లాడుతూ, నాయనా నీ పాపములు క్షమింపబడ్డాయి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అంటున్నాడు. అక్కడ పక్షవాతానికి పాపానికి ఏమైనా సంబంధమా అని ఆలోచిస్తే ఈ రెండింటికి వారికి, వింటున్న వారికి అసలు తోచట్లేదు. శరీరంలో ఈ పక్షవాతం అనే పెరాలసిస్ అనే రోగం ఉంది, కానీ పాపం అనే దాని గురించి యేసు ప్రభు అక్కడ బోధిస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. నీలో ఉన్న పాపాలు తొలగించుకొని ఇక మీద పాపం చేయకుండా నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటున్నాడు. అక్కడ నీ పాపాలు క్షమింపబడ్డాయని అంటున్నాడు. ఒకవైపు శరీర సంబంధమైన పక్షవాతం అన్న ఈ పెరాలసిస్ని దేవుడు యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు. మరోవైపు ఆ వ్యక్తి యొక్క ఆత్మకు అంటుకున్న పాపాన్ని కూడా స్వస్థపరుస్తున్నాడు. ఎందుకు ఆ మాట అని ఉండాలి? 9వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. రైజ్ అండ్ వాక్ టు యువర్ హౌస్ అనే మాట. నువ్వు లే, నిలబడు, నడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇంటికి వెళ్ళమంటున్నాడు. పడిపోయి ఉన్న నీవు లేచి నిలబడి నడిచి ఇంటికి వెళ్ళు. ఎక్కడంటే అక్కడ తిరక్కు. నీ గమ్యం నీ ఇల్లు, అక్కడికే నడు. కాళ్ళు వచ్చాయి కదా అని, పక్షవాతం అనే రోగం వెళ్ళిపోయిందని నువ్వు మళ్ళీ ఎక్కడికంటే అక్కడికి తిరిగితే మంచిది కాదు. నువ్వు వెళ్ళాల్సినది నీ ఇంటికే వెళ్ళాలి అనే మాట మాట్లాడాడు అక్కడ. అయితే అతను లేచి నిలబడి నడిచి ఇంటికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఉపయోగించిన మాటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అంటున్నాడు అక్కడ. అంటే ఆ పాపములతో అతను నిండుకొని ఉన్నంతసేపు ఏ స్థితిలో ఉన్నాడు? మంచాన పడి ఉన్నాడు. పక్షవాయువు అనే రోగంతో ఉన్నా యేసు ప్రభు పలికిన మాట, నీ పక్షవాయువును నేను స్వస్థపరుస్తున్నాను, నువ్వు లేచి నడిచి ఇంటికి వెళ్ళు అనలేదు అక్కడ. చూద్దాం మరొకసారి ఆ వచనాన్ని, ఆ మాటలన్నీ. 5వ వచనంలో, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పక్షవాయువును నేను స్వస్థపరుస్తున్నాను అని ఉందా అక్కడ? లేదు. కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన మాట ఇది. నీ రోగము నేను స్వస్థపరచుచున్నాను, నీ పక్షవాతమును నేను స్వస్థపరుస్తున్నాను అనే మాట అనకుండా, నీ పాపములు క్షమించుచున్నాను కుమారుడా అనే మాట అన్నాడు అక్కడ. ఇది చదువుతున్న మనకైనా, ఆ ఇంటిలో ఆ రోజు మార్కు సువార్తలో ఎందరైతే యేసు ప్రభు మాటలు వింటున్నారో అందరికీ అర్థమయ్యే విధంగా ఒక మాట మాట్లాడుతున్నాడు. పాపములు మనిషిలో ఉంటే అతను ఏ స్థితిలో ఉంటాడు అని అంటే పడిపోయి ఉంటాడు. పాపములు అతని శరీరంలో ఉంటే అంటే పక్షవాయువు శరీరాన్ని బట్టి ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మానుసారులు వివేచించాలి కదా. చాలాసార్లు చూసాము ఆ వచనాన్ని, మళ్ళీ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో
14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14-15 వచనాలు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. దీంతో పాటు పక్కనే ఉన్న రోమపత్రిక 8వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు అని 2 రకాల మనస్సులను కలిగిన మనుషులు భూమి మీద ఉంటారు. ఒక రకమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు, మరొక రకమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు దేవుని విషయముల మీద మనస్సు ఉంచుతుందట, దేవుని విషయముల మీద ధ్యానం ఉంచుతుందట. ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయానికి మనకు వస్తే, నీ పక్షవాతమును నేను స్వస్థపరుస్తున్నాను అనే మాట అనకుండా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని అంటున్నాడు. పాపం అంటుకున్నది ఆత్మకే కదా. పాపము వలన శరీరము కూడా రోగంతో నిండిపోతుంది. అది రోగం శరీరానికి అంటుకునేది భూ సంబంధమైన రోగం. ఆత్మ సంబంధమైన రోగం అది ఆత్మకు అంటుకొని మలినం చేస్తుంది. దానికే యేసు ప్రభు మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో, ముందు నువ్వు నిలబడాలి అనంటే నీ పాపములు ముందు వెళ్ళిపోవాలి. మరి ఎక్కడ నిలుచుకోవడానికి మాట్లాడుతున్నాడు? ఆ ఇంటిలో వారందరి మధ్యన కోర్స్ శరీరాన్ని బట్టి అతను పరుపెత్తుకొని నడవాలి, బలం రావాలి, తీసుకెళ్ళిపోవాలి. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, పెరాలసిస్ అనే పక్షవాతం అనే ఆ రోగం ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ పదమే యేసు ప్రభు ఉపయోగించలేదు. యేసు ప్రభు ఆ పదం ఉపయోగించకుండా పాపం అనే పదాన్ని ఉపయోగించాడు. 5వ వచనాన్ని మార్కు సువార్త 2:5, నువ్వు మంచాన ఎందుకు పడ్డావు? శరీరంలో రోగం ఉన్నా దానికి మించిన రోగం ఒకటి ఉంది నీలో. సిన్, పాపం అనేది ఒకటి ఉంది. నీవిప్పుడు లేచి నిలబడాలి అనంటే పాపములు నీళ్ళ నుంచి పూర్తిగా వెళ్ళిపోతే అప్పుడు నువ్వు లేచి నిలబడతావు. ఎన్ని గొప్ప విషయాలు ఇందులో దాగి ఉన్నాయంటే, ఒక వ్యక్తి మంచాన పడిపోయి ఉన్నాడు, ఇలా కాళ్ళు చేతులు తనంతట తాను కదలించలేని స్థితిలో. అది ఇంకా ఎక్కువగా ముదిరిందంటే కొన్ని సందర్భాల్లో తల కూడా తిప్పలేని పరిస్థితి. పక్షవాతం, పెరాలసిస్ అనేది ముదిరితే అతను ఏ స్థితిలో ఉన్నాడో, రకరకాలైన పెరాలసిస్. కొందరికైతే నోరు పడిపోతుంటుంది, శరీరంలో ఒక వైపు కుడివైపున అవయవాలు మొత్తం పడిపోతాయి, లేదా ఒకే ఒక అవయవం పడిపోవచ్చు. కేవలం ఊపిరి పీలుస్తుంటారు కానీ శరీరం కదలలేని పరిస్థితి. పెరాలసిస్ పేషెంట్ని ఎవరైనా మీరు ఎప్పుడైనా చూస్తుంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. పక్షవాతంతో కూడుకున్న స్థితి. అవయవాలన్నీ ఉంటాయి కానీ పనిచేయవు, అవయవాలన్నీ ఉంటాయి కానీ కదలవు. కానీ లోపలైతే ఏముంది? ప్రాణం ఉంది, ఊపిరి పీలుస్తున్నాడు, మనిషి జీవించుచున్నాడు. కానీ అతని స్థితి ఏ స్థితిలో ఉంది అనంటే చచ్చిన స్థితిలోనే ఉంది. ఆల్మోస్ట్ చచ్చిపోయిన స్థితిలో ఉంది. అది పడిపోయాడు, మంచాన పడ్డాడు. ఇప్పుడు అతను లేచి నిలబడి ఇంటికి వెళ్ళాలి. అతను లేచి నిలబడి ఇంటికి వెళ్ళాలనంటే యేసు ప్రభువు పలికిన మాటే, నీ పాపములు క్షమించబడ్డాయని. మార్కు గారు ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ఇటు రీతిగా రాస్తే, పాపములు మనలో ఉండటం వలన మనల్ని దేనితో పోలుస్తున్నాడో ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ గమనించాలి మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
మార్కు సువార్త 2వ అధ్యాయానికి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి ఎంత గొప్ప అవినాభావ సంబంధం. మొదట శరీరములో రోగం ఉంటే మంచాన పడ్డాడనే సందర్భాన్ని యేసు ప్రభు చూపించాడు మార్కు సువార్తలో. కానీ పలికింది మాత్రం, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయని మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2లో మొదటి వచనాన్ని చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనుంది అక్కడ. అంటే మనలో అపరాధములు కానీ దేవుడు అసహించుకునే పాపములు కానీ ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నవారం? పడిపోయి ఉన్నవారం. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నవారమే, కానీ మనలో చావు అనేది నివసిస్తుంది అనే మాట ఉంది అక్కడ. బైబిల్ దశ దశలుగా ప్రోగ్రెసివ్గా ఒకదాని తర్వాత ఒకటి అంచెలంచెలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు విషదపరచుకుంటూ వచ్చాడు, వెల్లడిపరచుకుంటూ వచ్చాడు. మార్కు సువార్త 2లో ఏం జరిగింది? మంచాన పడ్డాడు, శరీరం కదలలేని స్థితిలో ఉంది. అప్పుడు పలికాడు యేసు ప్రభు, నీ పాపములు క్షమించబడ్డాయని. ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత పౌలు గారి ద్వారా ఎఫెసీ పత్రికలో మనకు ఇంకొక సందేశం అందుతుంది. పాపము లోపలుంటే నువ్వు చచ్చిన వాడితో సమానం అనే మాట చెప్పాడు. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి, ప్రకటన గ్రంథంలో బైబిల్లో అన్ని మాటలు దాదాపుగా కాదు, అన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తూ వెళ్తుంటాయి. మనం ఆలోచించే విషయం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనంలో, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరైతే ఉంది. ఆ పక్షవాతంతో బాధపడుతున్న ఆ మార్కు సువార్తలో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి. కానీ ఏమైపోయింది ఆయన స్థితి? ఎవరో వచ్చి మోసుకొని వెళ్ళాలి, ఎవరో వచ్చి కదిలించాలి. లోపలైతే ప్రాణం ఉంది, ఊపిరి పీలుస్తున్నాడు, కానీ చచ్చిన స్థితిలో పడి ఉంది ఆయన యొక్క జీవితం. ఇప్పుడు ఈ వ్యక్తి లేచి నిలబడి బ్రతకాలి అని అంటే ఎవరి వద్దకు రావాలి? పలానా ఇంటిలో ఒక చోట ఇదిగో స్వస్థపరిచే ప్రభు, స్వస్థపరిచే దేవుడు అక్కడ ఉన్నాడని మాకు అర్థమైంది. ఆయనను చేరుకోవాలంటే ఎలాగైనా మేము చేరుకోవాలి అనే పట్టుదలతో ఆ మంచాన పడిన వ్యక్తిని మోసుకొని వచ్చారు. పైకప్పు విప్పారు. ఇతను నిలబడాలి అని అంటే నీ వద్దకు వస్తేనే నిలబడతాడు. ఇతను నిలబడాలి అని అంటే నువ్వే నిలబెట్టగలవు. ఎవరి వలన సాధ్యం కాదు ఇది. ఆ విశ్వాసం మాకుంది, ఆ నమ్మకం మాకుంది అని మోసుకొని వచ్చిన వారు విశ్వాసాన్ని వెల్లడిపరిచారు. ఆ మంచాన పడి ఉన్న వ్యక్తి కూడా ప్రభువు మీద నమ్మకం ఉంచాడేమో. తన సంజ్ఞల ద్వారా ఒకవేళ నోరు పనిచేస్తుంటే చెప్పాడేమో, ఆయన వద్దకు నన్ను తీసుకెళ్ళండి, ఆయన నన్ను నిలబెడతాడని. నేను పడిపోయి ఉన్నాను, ఇప్పుడు చచ్చిన స్థితిలో ఉన్నాను. నేను లేచి నిలబడాలి అనంటే, నా కాలు జారి పడిపోకుండా ఉండాలనంటే, నా కాలు తొట్టిల్లకుండా ఉండాలి అనంటే, నా కాళ్ళలో బలం రావాలి అనంటే ఆయనే నన్ను నిలబెట్టగలడు, ఆయనే నన్ను స్వస్థపరచగలడు. నీ పక్షవాతం పోతుంది అని అంటాడేమో అనుకొని వచ్చారు, కానీ ఆయన అన్న మాట మాత్రం మరొకటి, నీ పాపములు క్షమించబడ్డాయి. ఎందుకు ఆ మాట ఉండవచ్చు?
నీ పక్షవాతాన్ని నేను స్వస్థపరుస్తున్నాను అనే మాట అనకుండా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ లేచి నీ పరుపెత్తుకొని నడువు అనే మాటలు అంతరార్థం ఏమై ఉండొచ్చు అని మనం బైబిల్ని వెతికితే, అప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు ఒక అద్భుతమైన వివరణ దొరికింది. నాయన, ఆనాడు మార్కు సువార్త 2లో ఆ వ్యక్తికి పక్షవాతం వచ్చిందని మీరు అనుకున్నారు. ఈరోజు పక్షవాతం వచ్చిన వారు, మంచాన పడిన వారు ఎందరో ఉన్నారు సమాజంలో. కదులుతున్నారు, చేతులు కాళ్ళు అన్నీ కదులుతున్నాయి, శరీరంలో స్పందన వస్తుంది. కానీ నా దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారనంటే, పాపములు అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. కానీ ఆ మనిషిని మోసుకొని వచ్చిన వారు, ప్రభువు మాటను విన్న ఆ వ్యక్తి ప్రభువు వద్దకు రాగానే తొట్టిల్లకుండా బలంగా ముందుకెళ్ళిపోయాడు. లేచి మామూలుగా నడుచుకొని పోలేదు. ఎలా నడుచుకొని పోతున్నాడు? పరుపెత్తుకోవాలట. పరుపెత్తుకోవాలంటే చేతుల్లో బలం రావాలి, నడవాలనంటే కాళ్ళలో బలం రావాలి. పరుపెత్తి భుజం మీద పెట్టుకోవాలంటే పడిపోయిన మెడ కూడా కొంచెం కదలాలి, అంతే కదా. అంత పెద్ద పరుపు భుజం మీదకి రావాలి అని అంటే మెడ కూడా ఇట్లా పడిపోయినది కొంచెం జరగాలి. శరీరం మొత్తం జీవించడం ప్రారంభమైంది. జీవవృక్షము వద్దకు చేరుకున్న తర్వాత జీవింప చేయకపోతే ఇంకా జీవవృక్షం ఏం చేస్తుంది? ఏదేను తోటలో 2 చెట్లు కనపడ్డాయి. ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు యొక్క ఫలం తింటే చచ్చిపోతారు మనిషి. అక్కడ మరో వృక్షం ఉంది. ఏ వృక్షం అది? జీవవృక్షం. ఏదేను తోటలో మనిషి జీవవృక్షాన్ని కోరుకోకుండా మరణమును తీసుకొని వచ్చే చెట్టును కోరుకున్నాడు. ఏదైనా వనంలో అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. ఆదికాండము 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును వేశాడట. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి పొలిపించెను. ఆ జీవవృక్షమును ఆ రోజు దాని ఫలమును తినుటకు చెయ్యి చాచి ఉంటే జీవితం మరోలాగా ఉండేది సర్వమానవాళిది. పోగొట్టుకున్న కోల్పోయిన ఆ సువర్ణ అవకాశాన్ని మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు అనే జీవవృక్షం దగ్గరికి వచ్చాడు ఈ వ్యక్తి. రాగానే జీవింపచేసే ఆయన జీవాన్ని పోసాడు. మనిషి లేచి నిలబడ్డాడు, బలం తెచ్చుకున్నాడు. పాపములు క్షమించబడి ఉన్నవి అని అంటే ఇప్పుడు ఆ వ్యక్తిలో నుండి వేటిని తొలగించాడు? పాపం అనే రోగాన్ని తొలగించి వెళ్ళు, కదులు, ఇంటికి ప్రయాణం చేయన్నాడు. వీటిని పైన తీసుకోవాల్సిన విషయాలు కాదు. యేసు ప్రభు రక్తం ద్వారా, బాప్తిసం ద్వారా కడుగబడిన మనమంతా వివరిస్తున్న నేను, వింటున్న మీరు, మనందరము పాపములు క్షమించబడిన వారముగా లేచి నిలబడి ప్రయాణం కట్టాలి. ఎక్కడికి? ఇంటికి ప్రయాణం కట్టాలి. ఇల్లు అనంటే నివాసం. ఎవరా నివాసం? 90వ కీర్తన. బలం తెచ్చుకొని ప్రయాణం చేసి నిలబడి పాపములు క్షమింపబడిన మనము ఇంటికి ప్రయాణం చేయాలి. ఇల్లు అనంటే నివాసం. ఎక్కడుంది మనం నివాసం? అడ్రస్ తెలియాలి మనకు. చిరునామా ఏంటో తెలిస్తే అప్పుడు మనం ఇంటికి ప్రయాణం చేయగలం. 90వ కీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథము 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ వ్యక్తిని యేసు ప్రభు పాపములు క్షమించిన తర్వాత నీవు లేచి నిలవబడి నీ పరుపెత్తుకొని
ఇంటికి వెళ్ళు అన్న మాటలో ఆ వ్యక్తికి ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళమని చెప్పాడేమో, కానీ ఈరోజు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సందర్భం మనల్ని ఎందుకు ఆలోచించమంటున్నాడనంటే, పాపములను యేసు ప్రభు కృపచేత మనము తొలగించుకున్న తర్వాత, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్న మనము ప్రభు క్షమించిన తర్వాత లేచి నిలబడి ఎక్కడికి ప్రయాణం కట్టాలి? నివాసముకు ప్రయాణం కట్టాలి, ఇంటికి ప్రయాణం కట్టాలి. ఎక్కడుంది మన ఇల్లు, మన నివాసం ఎక్కడుంది అని అంటే, తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరట? దేవుడే. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఆత్మస్వరూపిగా ఆయన నివసిస్తుండగా మన ప్రయాణం అక్కడికి కట్టాలి, అక్కడికి చేయాలి. ఎవరైనా ప్రయాణంలో ఉన్నారంటే వారిని యాత్రికులు అని అంటారు. ప్రయాణం చేయవారు ప్రయాణికులు. ఈ ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఇంటికి చేరుకోవాలి. ఎక్కడుంది మన నివాసము, దాని చిరునామా ఏంటని వెతికితే ఆ అడ్రస్ కనబడుతుంది 90వ కీర్తనలో. ఆయనే మన నివాస స్థలం అట. అలా పాపములు క్షమింపబడి నిలబడిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్త యోహాను గారు రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు. అసలు పరలోకమనే నివాసంలోనికి మనం ఎలా వెళ్ళగలము? ఈ వ్యక్తి యేసు ప్రభు అనే వెలుగు వద్దకు వచ్చాడు. కాలు ఎప్పుడు తొట్టిల్లుతుంది చెప్పండి? కళ్ళు కనపడకపోతే, నిర్లక్ష్యం వహిస్తే. మనం మార్గంలో పోయేటప్పుడు తొట్టిల్లకుండా ఉండాలి అని అంటే మన కాళ్ళకి ఏం తట్టుకుంటుందో చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడంటే మంచి రోడ్లు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు అన్నీ ఉన్నాయి కనుక మనము చుట్టూ అటు ఇటు తల తిప్పుకుంటూ చూసుకుంటూ ప్రయాణం చేసి నడుస్తుందేమో. ఒకవేళ అది రాళ్ల రోడ్డు అయితే, గుంతలున్న రోడ్డు అయితే ఖచ్చితంగా మన కాలు మడిమ తొట్టిల్లకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాం. మన కాలు జారిపడి తొట్టిల్లే పరిస్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన సరిగా చూడకపోతే, చూడాలని ప్రయత్నించినా కనబడకపోతే. ఎక్కడో కటిక చీకట్లో ప్రయాణం చేస్తున్నాం, చేతిలో టార్చ్ లైట్ కూడా లేదు. చేతిలో టార్చ్ లైట్ కూడా లేకపోతే మన కాలు బలంగా నేల మీద మోపే అవకాశం ఉందా చెప్పండి? పడదు. చీకటిలో ఉంటే ఏమవుతాం? ఖచ్చితంగా కాలు జారుతుంది, తొట్టిల్లుతాం, పడతాం. మనం పడకుండా ఉండాలి అని అంటే మన వద్ద ఏముండాలి? వెరీ గుడ్, వెలుగు ఉండాలి. వెలుగులో ఉన్నవాడు కింద పడడు, చీకటిలో ఉన్నవాడు ఖచ్చితంగా కింద పడతాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఇంకా వచనం చెప్పలేదు, విందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, దాన్ని అలానే తీసుంచి యోహాను సువార్త 8 కూడా తీసిపెట్టండి. యోహాను సువార్త 8, ఈ రెండింటిని పక్కన పెట్టుకుని జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 8:12 వచనం. యోహాను సువార్త 8:12 వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసు ప్రభు ఎవరట? లోకానికి వెలుగు. ఆయనను వెంబడించువాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీకట్లో నడవాడట, జీవపు వెలుగు కలిగి ఉంటాడట. ఇప్పుడు చూడండి అదే మాటను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఏదో ఒక వెలుగు గురించి మాట్లాడుతున్నాడు, ఏదో ఒక చీకటి గురించి మాట్లాడుతున్నాడు. మనము వెలుగులో ఉంటే
లేచి బలంగా నడిచి ఇంటికి ప్రయాణం కడతాం. వెలుగులో లేకపోతే చీకటిలో ఖచ్చితంగా తొట్టిల్లి కింద పడిపోతాం. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని ఐ హ్యావ్ ఫెలోషిప్ విత్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి, చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయన చెప్పినట్లు చేయకపోతే మనం చీకటిలో ఉన్నవారమే. ఆ మంచాన పడిన వ్యక్తి, నా రోగం బాగవ్వడానికి నువ్వు ఏదో ఒక ఔషధం ఇస్తావేమో, ఒక ఇంజక్షన్ ఇస్తావో, లేకపోతే మెడిసిన్ ఇస్తావో, లేదా ఆ కాలంలో ఇలాంటివి లేవు కనుక ఏ ఆకు మందో చెట్టు మందో ముద్దలాగా చేసి నాకు పెడతావేమో అనుకున్నాను. కానీ నువ్వేంటి లేచి నడిచి నీ పరుపెత్తుకుని నడవమంటున్నావే అని ఆ రోజు అనుమానించింటే ఆ వ్యక్తి అలానే ఉండేవాడు. ప్రభువు చెప్పిన మాటను బట్టి నమ్మాడు, విశ్వసించాడు, లేచాడు, నిలబడ్డాడు, పరుగులు తీశాడు. ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఇంటికి ఎవరితో, ఇంకా నేను ఎవరిని పట్టించుకోకూడదు. ఆ ఇంటిలో వాకిట కూడా స్థలం లేనంతగా నిండిపోయిందట ఆ ఇల్లు. అంతమంది మధ్యలో అందరూ చూస్తుండగా ఈ వ్యక్తి ప్రభువు చెప్పిన మాటకు విధేయత చూపించి విశ్వాసముతో తన కాలి నడకతో బలం తెచ్చుకొని ఇంటికి ప్రయాణం కడుతున్నాడు. పక్కనున్నవారు, ఉండు నీతో మాట్లాడాలి, నువ్వు ఎలా ఉంది నీ పరిస్థితి అని అడిగి, ఎవరి మాటలు అవసరం లేదు. ఆయన ఏం చెప్పింటే అది చేయాలన్నట్లుగా ప్రయాణం కట్టాడు. ఇతను సంపూర్ణంగా ఆయన మాటకు విధేయత చూపించాడు, వెళ్ళిపోయాడు. అయితే నిలబడిన తర్వాత ఈ వ్యక్తి చేయాల్సిన పని ఒకటి ఉంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు. దొరికింది అవకాశం, బాగా అయిపోయిందిలే, కాళ్ళు చేతులు పక్షవాతం మొత్తం పోయిందని మళ్ళీ అతను పాపం చేస్తే మళ్ళీ అతనిలోకి ఏమొస్తుంది? మళ్ళీ రోగం వచ్చి మళ్ళీ పడిపోతాడు. అతను పడకుండా చూసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అతను పాపం చేయకుండా జాగ్రత్త పడాలి, పడిపోకుండా జాగ్రత్త పడాలి. నిలబడినవాడు నిలబడినట్లుగానే బలాన్ని తెచ్చుకొని అలానే కొనసాగించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మరొక మాట చెప్తున్నాడు మన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకున్నవలెను. ఇప్పుడు నిలబడ్డాడు, బాగానే ఉంది. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు, అర్థమవుతుందా ఈ మాట యొక్క భావం మనకు? నేను నిలుచున్నానని కొందరు అనుకుంటున్నారట. మంచిదే, నిలుచున్నావేమో మంచిదే, కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. పడకుండా జాగ్రత్త పడు. పడితే ఏమవుతుంది? అంధకారం. పడిపోతే ఏమవుతుంది? చీకటి. ఈ భూమి మీద ఉన్నవాడు వెలుగులో ఉండకుండా చీకటిలోకి పడిపోతే మళ్ళీ లేవలేడు. ధనవంతుడు ఎలాగైతే శాశ్వత కాలం పాతాళ లోకంలో వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు, పడిపోయిన వాడు మళ్ళీ తిరిగి రాకుండా పోయాడు. భూమి మీద దేవుడే నిజమైన వెలుగని వెంబడించిన లాజరు గారు అబ్రహాం గారి రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. ఈరోజు ఆయన కృపచేత రక్షణలోనికి వచ్చిన మనం నిలవబడ్డాం బలంగా. ఆత్మీయ జీవితంలో నిలుచుచున్నామని చెప్పుకుని మళ్ళీ చీకట్లో నడిస్తే మనము పడిపోయిన వారమే. అప్పుడు మనమంతా జీవించుచున్నామన్న పేరు కలిగిన వారమే, కానీ ఆయన దృష్టిలో ఎలా ఉన్నవారం? మృతులమే. వద్దాం యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఇంకొక 2-3 వచనాలు చూసి మనం ముగించుకుందాం. మరి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెలుగులో నడవాలి. బాగానే ఉంది ఇది.
వెలుగులో నడవడం అంటే ఏంటి? మేము వచ్చే వారం నుండి బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు టార్చ్ లైట్ పట్టుకొని రమ్మంటారా కరెంటు పోతే వెలుగులో నడవడానికి? అది శరీరానుసారులు ఆలోచించే విధానం, ఆత్మానుసారులు ఆలోచించే విధానం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాం. అంటే మనం పడిపోకుండా చూసుకోవాలంటే, వెలుగులోనే ఉండి నడవాలి అనంటే ఏం చేయమంటున్నాడు? యేసు ప్రభువును నిజముగా ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నాను. అయితే నువ్వు చేయవలసినది ఆయన ఆజ్ఞలను గైకొను, అప్పుడు నీవు వెలుగులో నడిచిన వాడవుతావు. ఆయన ఏం చేశాడు? 1వ అధ్యాయం 7వ వచనం, ఇదే పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంతుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏం విన్నాం ఇంతవరకు? మనం పాపములతో ఉంటే ఆయన దృష్టిలో మనం పక్షవాతం కలిగిన వారమే, పెరాలసిస్ ఉన్న వారమే, జీవించుచున్నామన్న పేరున్న వారమే, కానీ ఆయన దృష్టిలో మనము మృతులమే. ఎప్పుడైతే ఆ అపరాధముల నుండి పాపముల నుంచి మనం బయటపడ్డామో, ఆ ప్రభువు మనల్ని క్షమించాడో, మనలో ఏమొచ్చింది అంటే బలం, నిలబడ్డం. నిలవబడిన వాడు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రకారంగా తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు. కొరింథీ మొదటి పత్రిక 10:12. ఇది వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్, చాలా విలువైనది. అంటే ఇంతవరకు చెప్పుకున్న విలువ కానివి అనేది కాదు నా ఉద్దేశం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు ఏదో రాయికి తట్టుకునో దేనికో తగిలి కాలు పొరపాటున బెనికిందనుకోండి, జారిందనుకోండి, పడటానికి మనం నిలవబడం. కింద పడి మోకాళ్ళకు దెబ్బలు తగిలించుకొని కాళ్ళు ఇరగొట్టుకొని ఇంటికి చేరుకోవాలని ఇష్టపడం. మనం నిలబడిన వారం బలంగా వెళ్ళాలన్నదే మన ఆశ. చిన్న మోకాళ్ళ నొప్పి వస్తేనే నా మోకాళ్ళ నొప్పి చాలా ఎక్కువ ఉందని మనము తల్లడిల్లిపోతాం. మరి ఆత్మకి ఇబ్బంది కలిగితే, ఆత్మ ఎప్పుడు కూడా ప్రభువుతో సహవాసం కలిగిన వారం మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత నిలవబడిన వారు మళ్ళీ పడిపోయారు. అరణ్యంలో దేవుని మాట మీద విశ్వాసం ఉంచక పడిపోయారు. 40 సంవత్సరాలు వారు రాలిపోయేంత వరకు దేవుడు ఎదురు చూశాడు. వారి సంతానమును లోపలికి ప్రవేశింపజేశాడు. వారు ఎలాగైతే వాగ్దాన దేశాన్ని చూడలేకపోయారో, పొందుకోలేకపోయారో ఆ పితరులు, పరలోకమనే వాగ్దాన దేశాన్ని మనం పోగొట్టుకోకుండా బహు జాగ్రత్త పడాలి. తాను నిలుచుచున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోనికి వచ్చిన మనమంతా, ఇంకా నాకు రక్షణ వచ్చేసింది, నేను ఇందులో నిలబడ్డాను బలంగా అని అనుకుని దేవునికి విరోధమైనది ఒకవేళ మనం ఏదైనా చేస్తే నిలబడిన మనం పడిపోతామేమో. ఇలాంటి హెచ్చరిక మాటల ద్వారా ప్రభువుకు దగ్గర అవ్వాలని, ఆయనలో బలంగా నిలబడాలని మనసారా కోరుకుంటూ, లేచి నిలబడిన మనం నడుద్దాం. ఎందులో? వెలుగులో. చేరుకుందాం. ఎక్కడికి? దేవుడు అనే నివాస స్థలానికి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందులో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మేము నిలుచుచున్నామని అనుకుంటూ పడిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతామేమో. అలా కాకుండా ప్రభువు చెప్పినట్లుగా ఆయన మాటను నమ్మి విశ్వసించి లేచి నిలబడి ఇంటికి ప్రయాణం చేశాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడిపోయి ఉన్న స్థితిలో యేసు ప్రభు యొక్క శిలువ రక్తము చేత మేము నిలవబడి ఉండగా ఇక మేము చేయవలసినటువంటిది ప్రయాణం తరతరముల నుండి మాకు నివాస స్థలమైన మీ వద్దకే మేము చేరుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, బహు ఉన్నతముగా మిమ్మల్ని హెచ్చిస్తూ, దీన మనస్సు కలిగిన వారమై వినయ మనస్సుతో మమ్మల్ని తగ్గించుకుంటాం. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.